కథ పేరు శాపగ్రస్త బంధం. టోక్యో చీకటి వీధుల్లో శాపగ్రస్త ఆత్మలు తిరిగే చోట చదువులో సాధారణమైన కాని ధైర్యవంతుడైన యష్ నివసించేవాడు. ఒక రాత్రి ఒక భయంకరమైన శాపం గ్రామలోని పిల్లలపై దాడి చేయడం అతను చూశాడు. భయపడుతూ కూడా అతను వారి ముందు నిలబడ్డాడు. అప్పుడే అతని చేతికి కట్టుకున్న పాత తాయెత్తు మెరిసింది. ఆ తాయెత్తులో ఒక పురాతన మాంత్రికుడి ఆత్మ బందీగా ఉంది. యష్ దాని బంధాన్ని తెరిచి శక్తిని తన శరీరంలో అనుభవించాడు. అతని కళ్ళు నీలి మంటలా వెలిగిపోయాయి. అతని చేతుల్లో శాపాలను ఛేదించే కత్తి ప్రత్యక్షమైంది. అతను ఆ రాక్షసుడిపై దాడి చేశాడు. ప్రతి దాడితో శాపం శక్తి విరిగిపోసాగింది. చివరికి అతను ఆత్మను బంధించాడు. అలసిపోయినా దృఢంగా ఉన్న యష్ ఇప్పుడు తన విధి ఒక సాధారణ మనిషిది కాదని, శాపగ్రస్త ఆత్మల నుండి మానవత్వాన్ని రక్షించే యోధుడిది అని అర్థం చేసుకున్నాడు.